నేను మారిపోయాను, ఇదివరకిటిలా లేను అంటున్నారు రాజశేఖర్. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ యాక్టర్గా టర్న్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. బైకర్లో శర్వానంద్ తండ్రిగా నటిస్తున్నారు రాజశేఖర్. రౌడీ జనార్దన్లో కూడా ఆయన విలన్గా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా 2-3 సినిమాలు చేతిలో ఉన్నాయి. రాజశేఖర్ లాంటి నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాలన్న ఆలోచన మంచిదే. కొన్ని రొటీన్ రోల్స్ ఆయన రాకతో కొత్త కాంతిని సంతరించుకుంటున్నాయి. మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఈ స్థాయి నటులు చేయగలిగే పాత్రలకు రాజశేఖర్ కొత్త ఆప్షన్ గా మారే అవకాశం ఉంది. రాజశేఖర్ కంప్లీట్ విలన్ గా మారినా చూడ్డానికి బాగుంటుంది. ఇదివరకు ఎప్పుడో ఆయన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు సంప్రదించారు, కానీ అప్పట్లో ఆయన నో చెప్పేశారు. పైగా రాజశేఖర్ ని భరించడం చాలా కష్టం అన్నది టాలీవుడ్ జనాల మాట. ఆయన టైంకి షూటింగ్కి రారన్న కామెంట్లు గట్టిగా వినిపిస్తుంటాయి. కానీ బైకర్ విషయంలో నిర్మాతల్ని ఆయన ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని తెలుస్తోంది. చెప్పిన టైంకే ఆయన సెట్లోకి వచ్చేసేవారట. ఈ మార్పు మున్ముందు కూడా కొనసాగితే మంచిదే. పైగా రాజశేఖర్ కూడా నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు తీసుకోండి అని మీడియా ముఖంగానే అడిగేస్తున్నారు. సో ఆయన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త పాత్రలు సృష్టించుకోవచ్చు. పవన్ సాధనేని దర్శకత్వంలో మగాడు 2 అనే సినిమా తయారవుతుంది. ఇందులో రాజశేఖర్ హీరో. బైకర్ రిలీజ్ అయ్యాక ఆ సినిమా ప్రమోషన్లు మొదలు పెడతారు. పవన్ సాధనేని ఆకాశంలో ఒక తారా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ లేదా జూలైలో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.